నేడు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సమరభేరి నిర్వహించనున్నారు. లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద సమ్మె సమరభేరి కార్యక్రమం చేపట్టనున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో జరిగే సమరభేరికి భారీగా తరలి రావాలని కార్మికులకు ఆర్టీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే సమ్మె తేదీ ప్రకటిస్తామని జేఏసీ హెచ్చరించారు. గతంలో 2 సార్లు లేబర్ కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరు కాని ఆర్టీసీ యాజమాన్యం వైనం తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకుంటే సమ్మె బాట పడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. నేడు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సమరభేరి నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం రామ్ నరేష్ అందిస్తారు. చెప్పండి రామ్ నరేష్. మౌనిక, ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు అంజయ్య భవన్ వద్ద మధ్యాహ్నం 3 గంటలకు సమరభేరి కార్యక్రమాన్ని ఆర్టీసీ జేఏసీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆర్టీసీ సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధాన డిమాండ్ అంటే ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేయాలి, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లించాలి, అదేవిధంగా అన్ని కేటగిరీల్లో ఉన్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా పీఆర్సీ బకాయిలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొత్త ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అంజయ్య భవన్లోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్దకు సమరభేరి కార్యక్రమాన్ని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులంతా ఈ కార్యక్రమానికి పాల్గొనాలని చెప్పేసి జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి కార్మికులంతా కూడా బయలుదేరి హైదరాబాద్ అంజయ్య భవన్కి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అంజయ్య భవన్ వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకుంటే మాత్రం సమ్మె తేదీని ఈ రోజు ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే లేబర్ కమిషనర్తో ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఒక్కరు కూడా పాల్గొనకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమ్మె సమరభేరి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు అంటే ఉంటే డ్యూటీలో ఉండాలి, లేదంటే సమరభేరి కార్యక్రమంలో ఉండాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్మికులు వివిధ జిల్లాల నుంచి డిపోల నుంచి కార్మికులంతా ప్రస్తుతానికైతే అంజయ్య భవన్కు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత 3 గంటలకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ అంజయ్య భవన్ వరకు ఒక ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీ నిర్వహించి అక్కడే సమ్మె తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈలోపు ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూల నిర్ణయం వస్తే దానికి సంబంధించి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం ఈ రోజు సమ్మె డేట్ను ప్రకటిస్తామని చెప్పేసి దీంట్లో ఎక్కడా వెనకడుగు వేసే పరిస్థితి లేదని చెప్పేసి ఆర్టీసీ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో డిసెంబర్లో సమ్మెకు సంబంధించి నోటీస్ ఇద్దామని చెప్పేసుకుంటే అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పేసి దాన్ని కొంత వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్న దాని ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, అంటే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ జేఏసీ నేతలు ఇటీవల ఈసీని కలిసి దీనికి సంబంధించి అంటే తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి తమకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈసీ పూర్తిగా ఈ చర్చ
చర్చలకు ఎలాంటి అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉండదు, ఈ చర్చలకు ఎలాంటి సంబంధం లేదు, ఇది గతంలోనే మీరు నోటీసులు ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేవు అని చెప్పేసి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందా లేదా అనేది జేఏసీ నేతలంతా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ రోజు సానుకూల స్పందన రాకుంటే మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమరభేరి కార్యక్రమంలో సమ్మె తేదీని అయితే ప్రకటిస్తామని చెప్పేసి జేఏసీ నేతలంతా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సమ్మెకు దిగడానికి అంటే సమ్మె సైరన్ మోగుతుందని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మోనిక, ఒకవేళ సమ్మె సైరన్ ఏ తేదీల్లో జరిగే అవకాశం ఉంది రామ్ నరేష్? అంటే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందా లేదనేది చూస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు డేట్ అనేది అంటే ఇప్పుడు కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె సమరభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ నేతలంతా చర్చించి ఏ డేట్ అనేది ఫిక్స్ చేయాలనేది మధ్యాహ్నం తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటికే పలుసార్లు అంటే లేబర్ కమిషనర్తో చర్చలు జరపాలని చెప్పేసి నిర్ణయించారు. 2 సార్లు కూడా వీళ్ళు ఆర్టీసీ జేఏసీ నేతలంతా వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఆర్టీసీ యాజమాన్యం నుంచి కూడా ఒకరు రాకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ కార్యక్రమంలోనే డేట్ అనేది ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉన్నాయి. ఆ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మౌనిక, రామ్ నరేష్, జేఏసీ డిమాండ్స్ ఏ అంశాలపై ఉండబోతున్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గతంలోనే చెప్పారు. అంటే ఎన్నికల ముందు ఏదైతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారో ఆ టైంలోనే ఎన్నికల మేనిఫెస్టోగా చెప్పడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి చెప్పారు. ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కరువైంది, ఉద్యోగ భద్రత కల్పించాలి, కొత్త నియామకాలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ బకాయిలు కానీ అదేవిధంగా పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. దీంట్లో ప్రైవేటు వ్యక్తులకి అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతుందని చెప్పేసి దీనిపై ప్రభుత్వం స్పందన సరిగా లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో అది కొనుగోలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు మెయింటెనెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. దీన్ని ఆర్టీసీఏ కొనుగోలు చేసి దానికి మెయింటెనెన్స్ కూడా ఆర్టీసీఏ చేసేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు అంటే విధి నిర్వహణ చేస్తూనే గుండెపోటుతో చనిపోయిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పనిభారం తగ్గించాలి, కొత్త నియామకాలు చేపట్టాలని చెప్పేసి ఆర్టీసీ సంఘాల జేఏసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందామని చెప్పేసి చూసాము. దీనికి సంబంధించి మంత్రులను అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని సీఎంను కూడా కలిసాము. కానీ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం, అదేవిధంగా లేబర్ కమిషనర్తో జరిపిన చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి కనిపించిన నేపథ్యంలోనే తాము ఈ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పేసి సమ్మెకు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చి చర్చలకు పిలిస్తే మాత్రం తాము చర్చల ద్వారానే ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టుగా ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. మౌనిక, ఒకవేళ సమ్మె జరిగితే బస్సు సర్వీసులు ఏమైనా ఆపేయడం అవకాశం ఉందా రామ్ నరేష్? అంటే ఆర్టీసీ కార్మికులు ఒకవేళ సమ్మెకు దిగితే మాత్రం ఎక్కడికెక్కడ బస్సులు మాత్రం నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్న అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు దీనికి సంబంధించి అంటే అన్ని సమస్యలు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసే కార్మికులు, అదేవిధంగా కండక్టర్లు, అదేవిధంగా డిపోల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే వీళ్ళంతా కూడా ఈ సమస్యల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా సమ్మెబాట పడితే బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత బస్సు హామీ పథకం ఏదైతే ఉందో అది కూడా నిలిచిపోయే అవకాశం. ఎందుకంటే బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోతాయి కాబట్టి పథకం కూడా ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒకసారి ఆర్టీసీ సమ్మెకు దిగితే మాత్రం చాలా సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం గతంలో మనం సమ్మె చూసుకుంటే దాదాపు 45 రోజుల పాటు వాళ్ళు సమ్మె పోరాటం దిగడం జరిగింది. దీంతో ఎక్కడెక్కడ ఆర్టీసీ బస్సులు ఆగిపోవడం, అదేవిధంగా ఆర్టీసీకి భారీ ఎత్తున నష్టం కూడా వాటిల్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం లాభాల బాటలో ఉందని చెప్తున్న పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు కనుక సమ్మెకు దిగితే మాత్రం భారీ ఎత్తున నష్టాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి సమ్మెకు పోకుండా ప్రభుత్వం నివారణ చర్యలు చేపడితే మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రభుత్వం కొన్ని అంటే డిమాండ్ల పరిష్కారంలో కొంచెం సానుకూలంగా ఉండి చర్చలకు ఆహ్వానిస్తే మాత్రం తాము చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నాము. సమ్మె ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టాలని
చెప్పేసి మేము చూడట్లేదు. కాకుంటే మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఇప్పటివరకు దాదాపు 1.5 పాటు వెయిట్ చూసాం కాబట్టి ఇక నుంచి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ వాటం తప్పని పరిస్థితి అయితే ఉంది. అందుకోసం అని చెప్పి ఈ రోజు సమరవేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఒకవేళ ప్రభుత్వం 3 గంటల వరకు ఎలాంటి చర్చలకు సంబంధించి ఎలాంటి ఆహ్వానం లేకపోతే మాత్రం 3 గంటల తర్వాత జరిగే సమరవేరి కార్యక్రమంలో సమ్మెకు సంబంధించిన డేట్ను ప్రకటిస్తామని చెప్పేసి జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మౌనిక, రామ్ నరేష్, ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేట్ వాహనాలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ సమస్యకి పరిష్కారం ఇంకా ఏమైనా చేస్తారా? మౌనిక, అంటే ఇప్పుడు ఆర్టీసీ అనేది తెలంగాణలో చాలా పెద్ద సంస్థ. దాదాపు 6,000కు పైగా బస్సులు ఇక్కడ అంటే సంస్థలో నడుస్తూ ఉంటాయి. దాదాపు వేలాది మంది ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు గినక సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటే ప్రభుత్వం వల్ల కూడా కాదు. ఎందుకంటే ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేయడం అనేది అది సాధ్యం కాదు. ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేస్తే వాటికి సంబంధించి భద్రతా సమస్యలు కానీ అదేవిధంగా వాటికి సంబంధించి అంటే రేట్లను కంట్రోల్ చేయడం కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి, వాటిని అమలు చేయాలని కోరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తే మాత్రం ఆటో కార్మికులు ఉపాధి దొరికే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ ఆర్టీసీ కనుక సమ్మెకు దిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఆల్టర్నేట్ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే లేవు. కాంట్రాక్టు ఉద్యోగం తీసుకుని వాళ్ళ ద్వారా కొన్ని రోజులు టెంపరీగా నడిపించినా కూడా అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం కొంత మొండిగా వెళ్ళిపోయి, గతంలో ఏదైతే కేసీఆర్ హయాంలో సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం మొండిగా వెళ్ళి కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులతో అద్దె బస్సులను కూడా నడిపించిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగి కొంతమంది గాయాలైన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్మికుల ద్వారానే ఈ వ్యవస్థను నడిపించాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిమాండ్స్ వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో గతంలో ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలు ఉన్నాయి కాబట్టి వాటిని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అంటే రవాణా శాఖ మంత్రి దీనికి ఇనిషియేట్ తీసుకొని ఏమన్నా సానుకూలంగా స్పందిస్తారా లేదని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు కనుక సమ్మెకు దిగితే ఎక్కడెక్కడ వాహనాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ కాబట్టి మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయి రవాణా వ్యవస్థపై ప్రభావం చూపించే విధంగా ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆర్టీసీ కనుక బస్సులు ఆగిపోతే ప్రయాణికులపై భారం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఛార్జీలు భారం అంటే ప్రైవేటు వాహనాలు ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణికులపై భారం పడే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి జేఏసీ నేతలు కోరుతున్న పరిస్థితి ఉంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.